నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ నేతల నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాం. 2 చోట్ల గెలుపు టీడీపీ అభ్యర్థులదేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధీమా. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల పోలింగ్కు సర్వం సిద్ధం. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది. క్లాప్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టాం. ఈ అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీ నేతల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఇది ఇలా ఉండగా పులివెందుల ఎంపీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అధికారులు 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగే పోలింగ్లో 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరన్నది తేలనుంది. జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగుతుంటే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలోని ఎర్రబెల్ల చెరువుకు నీరు, అరటి, చీనీలకు గిట్టుబాటు ధరలు, ఎరువుల పంపిణీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటుందన్నారు. దీనికి తోడు సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాబోతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 100 రోజుల్లోగా వివిధ పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం కారణంగానే వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. అన్ని అంశాలు తమకు అనుకూలంగా ఉంటే వారిపై వ్యతిరేకత ఉండడంతో ఆ విషయాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. దౌర్జన్యం చేసిన చరిత్ర వైసీపీదేనని ఈ సందర్భంగా చెప్పారు. ఎవరేమన్నా ఎన్నికలు సజావుగా పద్ధతి ప్రకారం జరుగుతాయని, ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పిన్ పాయింట్, పిన్ డ్రాప్ సైలెంట్గా ఎలక్షన్లు జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్లో స్టేట్మెంట్, శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు, అరాచకాలు,
అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్ 95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు. ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు కాలువకు హంద్రీనివా నుండి వాటర్ సప్లై, అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దడం, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత సుఖీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ. ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు, అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీని, ఎక్కడన్నా మిరప. ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చెప్పినాం. మ్యాక్సిమం 100 రోజుల్లో పూర్తి చేస్తాం. కొన్ని 2వ రోజు 3వ రోజు డీకోడ్ అయితేనే, ఎలక్షన్ డీకోడ్ అయితేనే అన్నీ పూర్తి చేసి 100 రోజులే, కేవలం 100 రోజులే పూర్తి చేస్తాను. ఇది ఒకవైపు. దీన్ని భయం పట్టుకొని, ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని, అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉండేది, అది పోయింది. భక్తి పెరిగింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తరఫున. అదే కాకుండా కూటమి తరఫున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంటెస్ట్ చేసిన బీటెక్ రవి భార్య. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీగా ధర్మబద్ధంగా, నేను 30 ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నానంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని, మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు, ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు. మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము. కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది, వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. బాధాకరంగా మాట్లాడుతున్నారు. మేమేందో దౌర్జన్యం చేసినట్టు. మీ యొక్క బతుకే దౌర్జన్యం. మొన్న 2021లో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ 11 నామినేషన్లు పడితే, అక్కడ 11 ఒంటిమిట్లో నామినేషన్లు పడితే, అది మర్చిపోయి ఏదో 4.5 సంవత్సరం కిందట సంఘటన, ఏదో 4,500 సంవత్సరాల కిందట జరిగిందనుకుంటారేమో. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు. అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది. ఎన్నికలతో పాటు ప్రజల్లో మార్పు. అదే మరొకటి మాట, 2011 బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది. నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు. ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు, నగదు తైలాలు కూడా ఇచ్చారంట. ఎన్ని కావాలంటే అన్ని చేసినారంటే చలనం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు, ఇక్కడ పులివెందుల కానీ అక్కడ ఒంటిమిట్ట కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం, కేవలం పాజిటివ్తో. ప్రజాస్వామ్య పద్ధతిగా ఆలోచించండి. ఎలక్షన్లు సజావుగా నడుపుతాం, పద్ధతిగా నడుపుతాం, ధర్మంగా నడుపుతాం, ధర్మంగా గెలుస్తాం. క్లాప్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టామని, ఇంకా ఈ అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రాథమికంగా నిర్వహించిన విచారణలో దోషులను తేలిన వారిపై ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. అంతేకాకుండా ఈ విషయంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు సర్వే నిర్వహించడంతో పాటు సర్వే తీరుపై తాను స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలన్నారు. 2414 ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్ల నుంచి సర్వే నిర్వహించగా 258 ఇళ్ల నుంచి పన్ను వసూలు చేసినట్లు తెలియవచ్చిందన్నారు. చెత్త పన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి వసూలు చేసిన మొత్తాలపై సర్వే కొనసాగిందన్నారు. తమ విచారణలో 4,20,750 రూపాయలకు స్లిప్పులు, ఫోన్పే లావాదేవీల ద్వారా కనుగొన్నామన్నారు. రసీదులు, సాక్ష్యాలు లేకుండా 12,19,500 రూపాయలకు తాము చెల్లించామని ప్రజల ద్వారా తెలియవచ్చిందన్నారు. అంతేకాకుండా సంబంధిత అధికారులు నగరపాలక సంస్థకు చెల్లించిన మొత్తాన్ని కూడా ఆరా తీయగా 7 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 18 మందిపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వీరిపై పోలీసు విచారణ సైతం నిర్వహించి వాస్తవాలు కనుగొని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై ప్రజలు తనకు గాని కాల్ సెంటర్కు ఫోన్ చేసి తెలియవచ్చునని ఆయన వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మనము ఇదివరకే ఈ క్లాప్ యూజర్ ఛార్జెస్ విషయంలో గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల అనధికారికంగా వాటిని కలెక్ట్ చేసి కార్పొరేషన్కి రెమిట్ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వచ్చినటువంటి నేమ్స్ ఆధారంగా యాక్షన్ తీసుకున్నాము. అప్పుడు సుమారుగా 6 మంది మీద, అదేవిధంగా MHOని సరెండర్ చేయడం కూడా జరిగింది విషయంలో. కాకపోతే ఇంకా తర్వాత మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సర్వే చేయడం జరిగింది. టీమ్స్ వేసి ఒక 6 టీముల్ని, ఒక్కొక్క టీముల్లో 7 మందిని సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళని దానిలో లీడర్గా పెడుతూ నేను కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది, కరెక్ట్గా సర్వే చేస్తున్నారా లేదా అని. దానికి సంబంధించి సుమారుగా 2,414 ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ తిరగడం జరిగింది టీమ్స్. సో ఈ 2,400కు గాను ఒక 258 ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు గత ఆగస్ట్ నుంచి అని. కేవలం మేము ఆగస్ట్ నుంచి తీసుకోవడం జరిగిందండి డేటా. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి దీన్ని కలెక్ట్ చేయొద్దని చెప్పారో ఆ టైం నుంచి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆగస్టు టు జూలై 2024 ఆగస్ట్ నుండి. దాంట్లో చేసినటువంటి 2,414 గాను 258 ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాప్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారని చెప్పారు. 2,100 ఎస్టాబ్లిష్మెంట్స్లో దాదాపుగా చేయలేదు అని చెప్పడం జరిగింది. మిగిలిన వాటిలో 2,100, 2,200 సుమారు అటువంటి వాటిలో చేయలేదు మా దగ్గర అని చెప్పడం జరిగింది. వాళ్ళకి రిపీటెడ్గా కూడా అక్కడ చెప్పాము, ఏదన్నా మీరు దేనికి భయపడకుండా కూడా చెప్పండి, ఒకవేళ దీనివల్ల ఇబ్బంది క్రియేట్ అవుతుందని ఒక దూరంలో మీరు ఉండాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళందరికీ చెప్పాము. వాళ్ళు అలాంటిది ఏమీ లేదు అని చెబుతూ మనకు రిటర్న్గా కూడా మా దగ్గర ఎవరు కలెక్ట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది. ఆ 2,200 సుమారుగా 2,200 వాళ్ళు ఒక 258 ప్లేసెస్లో మాత్రం కలెక్ట్ చేశారు అని చెప్పారు. దీని మొత్తంలో కూడా ఒక 4,20,750 రూపాయలకి మనకి స్లిప్స్ కానీ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ మనం సేకరించడం జరిగింది. ఈ 4,20,750 రూపాయలకు కాకుండా ఒక సుమారు 12,19,500 రూపాయలకు సంబంధించి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర స్లిప్పులు కానీ ఫోన్పే కానీ లేవు మేము ఇచ్చిన విధంగా, కానీ మేము ఇచ్చాము, ఈ నెలలో వాళ్ళకి ఇచ్చాము, ఈ సోన్స్ పర్సన్కి ఇచ్చాము. కొన్ని కేసెస్లో ఏ పర్సన్కి ఇచ్చామో తెలియదు అన్న కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఈ విధంగా ఇచ్చామని ఒక 12 లక్షలు, సుమారు 12 లక్షలకు గాను వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కలిపి ఒక 16,40,000 రూపాయలకు గాను దానికి సంబంధించి కలెక్ట్ చేశారు ఈ ఆగస్టు నుంచి ఇప్పటిదాకా అని మనకు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ 2,400 ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళు చెప్పిన మాట అనమాట. దాని రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది, ఎంత పే చేశారు అని. ఏవైతే ఎవిడెన్స్లు వాళ్ళు ఇచ్చారో ఆ ఎవిడెన్స్లు కూడా మనం జతపరచుకోవడం జరిగింది. వీటన్నిటి నుంచి తీస్తే మళ్ళీ మేము దీన్ని క్రాస్ వెరిఫై చేసాం, ఎంత అమౌంట్ ఈ పీరియడ్లో మాకు ఆఫీస్కి వచ్చి కట్టారు అని. దాన్ని చెక్ చేసినప్పుడు ఒక సుమారుగా ఈ ఆగస్టు 24 నుంచి ఇప్పుడు జూలై 25 వరకు సుమారు 7 లక్షల రూపాయలు ఈ క్లాప్ యూజర్ ఫీ కింద కట్టారు ఆఫీస్లో వేరు సెక్రటరీస్. అందులో గాను ఒక 4 లక్షల రూపాయలు ఏవైతే మనం సర్వే చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటి పేరు మీదనే కట్టినవి ఉన్నాయి. మిగతా 3 లక్షలు మనం సర్వే చేయని కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే టౌన్లో చాలా లోపల విత్ ఇన్ ద స్ట్రీట్స్ లోపల ఉన్నవి అన్నింటినీ మనం టచ్ చేయలేకపోయాము. ఒక 2,500 అంటే మేజర్ చంక్ మనకు ఉన్నటువంటి మేజర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ మనం తిరగడం జరిగింది. దాంట్లో పరంగా వచ్చినటువంటి డేటా ఇది. అండ్ కొన్ని ఎక్కడైతే ఇంటర్నల్ స్ట్రీట్స్లో ఉన్న వాటిలోంచి కూడా కొన్ని చోట్ల కలెక్ట్ చేసి ఆఫీస్ కట్టడం జరిగింది వాళ్ళు. అలా ఆఫీస్కి కట్టకుండా
డైరెక్ట్గా వాళ్ళే మిస్అప్రాప్రియేట్ చేసిన కేసెస్ని మేము బయటకు తీయడం జరిగింది. అలా మిస్అప్రాప్రియేట్ చేసిన వాటిల్లో నుంచి ఇంకా 10 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. అందులో 7 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు, 3 ఆప్కాస్ వాళ్ళు ఉన్నారు. ఇవి ఇంతకుముందు ఇదివరకే మనం ఆల్రెడీ ఒక 8 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ 8 మంది అండ్ ఈ 10 మంది కలిపి అంతా కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ అక్కడ నుంచి రికవరీ రావడం కోసం ఒక విధంగా, అదేవిధంగా ఏవైతే మనము స్లిప్స్ వేటికైతే దొరికి ఉంటాయో ఏదో ఒక ప్రూఫ్ ఉండి ఉంటుందో ఆ ప్రూఫ్ ఉన్న వాటికి వాళ్ళు ఎవరైతే మన దగ్గర కట్టలేదో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం కోసం మనం అడగడం జరుగుతుంది. అదొక విషయం. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నా, ఇందులో ఎవరైనా ప్రెజర్ వల్ల జరిగిందా అన్నది కూడా వెలికి తీయాలన్న ఉద్దేశంతో కూడా మనం కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసుల సహాయంతో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదన్నా అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పైన వాళ్ళు ఎవరైనా ఇంకా ఎస్ఐ కానీ లేకపోతే ఎస్ఎస్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా అవ్వచ్చు ఉన్న ఎకోసిస్టంలో వీళ్ళ వల్ల మేము చేశామని వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. దాన్ని నిరూపించడానికి పోలీస్ ఎంక్వైరీలో కూడా అది తేలాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా మొత్తంగాను ఈ యొక్క అంశంలో ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీలో 18 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ సంబంధించి కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఏవైతే స్లిప్స్ వేటికైతే ప్రూఫ్లు ఉంటాయో ప్రూఫ్ ఉన్న వాటన్నిటికీ కూడా రికవరీ కూడా పెట్టడం జరుగుతుంది. సో దీన్ని సంబంధించి ఇదొక విషయం అందరికీ చెప్పాలనుకున్నామండి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు స్లిప్లను టీడీపీ నేతలు తీసుకోవడంపై మండిపడ్డారు. కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె, నల్లగుండువారిపల్లెల్లో టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారని, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. 3 రోజుల్లోగా ఎన్నికల కమిషన్ దృష్టి పదే తీసుకెళ్లామని, అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. టీడీపీ వారు ఇంటింటికి వెళ్లి డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్లను వెనక్కు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఎవరి ఓటు ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని, తాను ఏ బూత్లో ఓటు వేయాలో కూడా ఓటరుకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని, ప్రతి ఒక్క ఓటరుకు మళ్లీ స్లిప్పులు అందించాలని ఆయన కోరారు. ఈ రాత్రికి మొత్తం 10,601 మంది ఓటర్లకు స్లిప్పులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లపురెడ్డిపల్లె గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని, ఆ వచ్చిన వారికి ఈ స్లిప్లనిచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారని ఆయన తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని ఆయన కోరారు. సహజంగా ఎన్నికలకు ముందు రోజు మీడియా సమావేశాలు పెట్టడం చాలా అరుదు. అయితే ఒక అతి ముఖ్యమైన విషయం, ఒక అతి ముఖ్యమైన పరిణామం ప్రజల దృష్టికి తీసుకొని రావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ పోలింగ్ బూతుల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ పరిణామాన్ని. జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపురెడ్డిపల్లె గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే,
డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? సో ఓటర్ ఈజ్ కెప్ట్ ఇన్ డార్క్. ఏ బూత్కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి ఈ బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలా. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలా. ఓటు వేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ను ఎన్నికల కమిషన్ కాలరాస్తూ ఉంది, కాపాడలేకపోతూ ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని 10,600 ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రికల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు అన్ని విధాల అండగా నిలబడి వారిని ఆదుకోవడం జరుగుతోందని టీడీపీ తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మడక చక్రధర్ తెలిపారు. చింతకొమ్మదిన్న మండలంలోని రోడ్డు కృష్ణాపురం గ్రామంలో ఉన్న చేనేత కార్మికులను మడక చక్రధర్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన చేనేత కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేనేత రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అదేవిధంగా చేనేతలందరూ చంద్రబాబుకు రుణపడి ఉన్నారని ఆయన తెలియజేశారు. చేనేత మగ్గానికి 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. పట్టు నూలుపై ఉన్నటువంటి జీఎస్టీని ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమవడం శుభసూచకమన్నారు. త్వరలో ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలను నేతన్న భరోసా పథకం కింద ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రహ్మణ్యం, పట్టుపోగుల సుబ్బారావు, గాలి రవి, బడిగింజల మురళితో పాటు స్థానిక నేతన్నలు పాల్గొన్నారు. అది నువ్వు అటు పట్టుకోవచ్చు. కొన్ని పాలు నిన్న చల్లారని అంటే లాస్ట్ పాలు వస్తాయి నిత్తిని పాలు చూడండి. 6 గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో పోయి పట్టంలో పోతాయి. అందరూ చేశారా? పాలు మళ్ళీ ఆడబెట్టి చెమ్ము వస్తాయి. అది ఇప్పుడు వస్తుందిలే. వెరీ గుడ్. ఉన్నాయి చూడండి. హ్యాంగ్ అయిపోతుంది ఫోన్. హ్యాంగ్ అవుతుంది మామూలుగా. పోతానులే అంతే. సుబ్బారావు ఓకే సూపర్ సూపర్గా వచ్చింది. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేనేతల కోసమై ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన సందర్భంగా, అలానే చేనేతల భరోసా పింఛన్ ఇచ్చిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలో చేనేతల అందరి సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు గారికి
పాలాభిషేకం జరిగినది. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తయినది. కడప నగర పరిధిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం నుంచి 3 కార్లలో ఆళ్లగడ్డ లింగందిన్న గ్రామానికి చెందిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కార్లు అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో కడప నానాపల్లె రింగ్ రోడ్డు సమీపంలో గల శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు రాగానే ఒక కారు తిరుపతి వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని బాలాజీ నగర్లో నివసిస్తున్న దూదేకుల హుస్సేనమ్మ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని లింగందిన్నెకు చెందిన దూదేకుల విజయ్ కుమార్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4కి మెరుగైన వైద్య సేవల నిమిత్తం కర్నూలుకు తరలించారు. 2 మృతదేహాలను కడప రిమ్స్ మార్చురికి తరలించిన చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తన కారును తీసుకోవడమే కాకుండా తనకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిపై తగిన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని గొడ్లవీటి సుబ్బయ్య కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గొడ్లవీటి సుబ్బయ్య మాట్లాడారు. తాను జీవనోపాధి నిమిత్తం కారును కొనుగోలు చేసి బాడుగులకు తిప్పుకునేవాడినని, ఈ క్రమంలో సుంకల విశ్వనాథ్ అనే వ్యక్తి తన వద్దకు వచ్చి తన కారును బాడుగకు పెట్టుకుంటానని, నెలకు 21,500 ఇస్తానని గత ఏప్రిల్ 23వ తేదీ తీసుకెళ్లారన్నారు. అయితే అతని వద్ద నుంచి తనకు 8,000 ఒకసారి, 15,000 ఒకసారి నగదు వచ్చిందని, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 15 వరకు 1 నెలకు బాడుగ ఇచ్చారని, ఆ తర్వాత మిగిలిన మొత్తం కానీ తన కారు కానీ తనకు ఇవ్వలేదన్నారు. అప్పటి నుంచి తాను అడుగుతున్న కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని తెలిపారు. అనంతరం 2 నెలల పాటు ఫోన్ సైతం పనిచేయకుండా పెట్టుకున్నారని, ఈ క్రమంలో అతని తల్లి తనతో మాట్లాడుతూ తన కుమారుడు ఇతర పనుల్లో ఉన్నారని, తన బాడుగ కారు తనకు ఇప్పిస్తానని తప్పించుకుని తిరుగుతోందన్నారు. నెల రోజుల క్రితం కార్లు కుదువు పెట్టారని తెలిసి విచారించగా తన కారును కుదువుకు పెట్టారని తెలిసిందన్నారు. విశ్వనాథ్ కారణంగా తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో ఉందని, ఈ విషయంగా అతనిపై చర్యలు చేపట్టి తన బకాయి డబ్బుతో పాటు కారు అందేలా చూడాలని ఆయన కోరారు. సార్, నా పేరు సిద్ధయ్య సార్. నేను బద్వేల్లో వచ్చేసి కారు తోలుకుంటా ఉన్నా సార్. నేనైతే నా జీవితానందం మీద నేను బ్యాంకులో మా భార్య బంగారు పెట్టుకునేసి నేనైతే కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నా సార్. దాన్ని వచ్చేసి వేరే అతను బాడీకి అడిగింటే బాడీకి ఇచ్చిన. అతను వచ్చేసి కడపలో తీసుకున్నాడు సార్. అతనికి విశ్వ అని. తర్వాత వచ్చేసి విశ్వ వచ్చేసి రామ్మోహన్ రెడ్డికి కొదవ పెట్టినారు సార్ 1,00,000 రూపాయలకు. అతను వచ్చేసి నేను కేసు పెట్టినా సార్ వాళ్ళ మీద. అతను వచ్చేసి తిరుపతిలో ఉంటాడు విశ్వ. అతను కడపలో ఇది రామ్మోహన్ రెడ్డి. ఇది ఒకటే కాదు సార్, మొత్తం కొదవ పెట్టుకునే వ్యాపారం అతనిది. ఈ విధంగా నాకు తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి పోయినా సార్. పోతే అతను వచ్చేసి మేమైతే అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకు అని చెప్పినారు సార్. ఈ విధంగా నేను నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్ల బట్టి తిరుగుతా ఉన్నా సార్.
నేను ఇక్కడ ఎస్వి ఆఫీసులో 3 సార్లు కంప్లైంట్ ఇస్తే, ఒకసారి బద్వేలుకు, ఇంకొకసారి వచ్చేసి మైదుగూరుకు, ఇంకొకసారి వచ్చేసి పెళ్లిమరికి 3 సార్లు ఇచ్చినా సార్. పెళ్లిమరికి అయితే కనుక రామ్మోహన్ రెడ్డిని, విశ్వ వాళ్ళను, నేను ఇచ్చిన అతన్ని అందరినీ పిలిపించేసి అక్కడ మందలిచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించేసి చేస్తాం, అదే మీకు ఇడిపిస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్. తర్వాత ఎన్ని రోజులు చూసినా నేను ఇచ్చిన అతను నాకైతే అందుబాటులో లేడు సార్. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇలా అడిగితే, మీరు ఏం చేసుకుంటారో కేసు పెట్టుకున్నారు కదా, ఏం చేసుకుంటారో చేసుకోకపోండి, మాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇచ్చేస్తాం, లేకుంటే లేదని చెప్పేసి ఇతను గట్టిగా చేసిన తర్వాత వచ్చేసి నేను 1 టౌన్ ఇక్కడ రిమ్స్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సార్ అయితే కనుక పోలీసు వాళ్ళని ఇచ్చేసి రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంపించినారు సార్. పంపించిన తర్వాత మా కారు ఏడుందంటే, మీరు వచ్చినామని మేము దాచిపెట్టినాము, మేము బండి తిప్పేదే, తర్వాత వచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, కారు అయితే ఇచ్చేది లేదనేసి వాళ్ళు సార్ వాళ్ళ ముందు కూడా చెప్పినారు. ఇదే విషయం సార్ కూడా చెప్తే కనుక, నీ బండి ఎక్కడ తిరిగినా కనుక నీకు కనబడితే కనుక నాకు ఈ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి ఫోన్ చేసేసి నేనైతే ఇడిపిస్తాను అనేది చెప్పినాడు. కాకపోతే వాళ్ళైతే డైరెక్ట్ కానిస్టేబుల్ సార్తోనే చెప్పినారు సార్, బండి అయితే దాబెట్టినాం, బయటికి తీసేది లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అనేటట్టు చెప్పినారు. ఇతను రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మా నాయన ఆధ్వర్యంలో నా బండి ఉంది సార్. తర్వాత నాకైతే బతుకు తెరువు లేదు సార్. నేనైతే డ్రైవింగ్ చేసుకుంటా, ఏదో ఒక 10,000-15,000 వచ్చి నా పిల్లలను చదివించుకుంటా, తర్వాత నా కుటుంబాన్ని నేను కొనసాగించుకొని చేసుకుంటాను. నాకు కారు కానీ ఇడిపించి నాకు రావాల్సిన అమౌంట్ అది కానీ ఇచ్చే కొద్దిగా తెప్పిస్తే కనుక నా ఫ్యామిలీకి ఏదైనా ఆస్కారంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. ఇదే విధంగా కానీ వీళ్ళు కానీ ఇచ్చేస్తే నాకైతే ఫ్యామిలీకి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, నాకైతే ఇబ్బంది చేస్తాను సార్. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ నేతల నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాం. 2 చోట్ల గెలుపు టీడీపీ అభ్యర్థులదేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధీమా. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల పోలింగ్కు సర్వం సిద్ధం. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది. క్లాప్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టాం. ఈ అంశంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీ నేతల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.